సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర అయితే ఉంది కేటీఎం డ్యూక్ 160 ప్రో వర్షన్ అని చెప్పొచ్చు, లైక్ ఎలా అంటే TFT వేరియంట్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు మనం ఈ వీడియో అయితే దీన్ని కంప్లీట్గా రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ఈ బైక్లో ఉన్న కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వాకర్ ఇంటర్వ్యూ మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కీ అయితే చూడొచ్చు, మనకి వేబైట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కేటీఎం లోగోతో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కీ పొజిషన్ కూడా ఇక్కడ ట్యాంక్ పైన ఇచ్చారని చెప్పొచ్చు. ఒకసారి సన్లైట్లో చూడండి, మనకి దీని విజిబిలిటీ అనేది ఏ విధంగా ఉందన్నది, అంటే TFT కలర్ కన్సోల్ ఇచ్చారు కదా, దీని విజిబిలిటీ అనేది ఏ విధంగా ఉందో. అండ్ ఒకసారి ఇగ్నిషన్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి విందాము. దీంట్లో అండర్బెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఓకే, 4th 5th అయింది. ఫుల్ థ్రాటిల్ అయితే చేశాను ఇక్కడ. ఓకే, ఇక మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకున్న రైడింగ్ కండిషన్స్ బట్టి నేను టాప్ స్పీడ్ అనేది 101 వరకు అయితే రీచ్ అయ్యాను. మీరు ఈజీగా 120 వరకు అయితే మీరు క్రాస్ చేయొచ్చు అనమాట. ఇక ఈ వెహికల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ మనకి 160cc మనకి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఏ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఉందో మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిగిలిన కాంపిటేటర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం డ్యూక్ 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ లుక్స్తో వస్తుంది ఇది బైక్ అనేది. సో మనం ఈ బైక్ తీసుకున్నా లేదంటే డ్యూక్ 200 తీసుకున్నా కానీ లుకింగ్ వైజ్ మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే బిల్డ్ కండిషన్లో కూడా మనకి ముందుగా మనం వాకర్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నట్టు మనకి కేటీఎం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రీమియంగా వెహికల్ అయితే డిజైన్ చేస్తారు. సో ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ అనేవి యూజ్ చేయరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఇంజిన్ దగ్గర ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఆ సెన్సార్ కూడా వీళ్ళు మెటల్తో మనకి ప్రొటెక్షన్ ఇచ్చారు అనమాట. సో అంత కేర్ తీసుకుని మనకి వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ విషయంలో మనకి ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో నేను ఈ వెహికల్ని షూట్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తూనే ఉన్నాను. సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీరు 160cc మీకు బెస్ట్ పికప్ అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రిమైనింగ్ కాంపిటేటర్ బైక్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి దీంట్లో పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుందని చెప్పొచ్చు. 19 PS పవర్, అలాగే 15.5 Nm టార్క్ అనేది ఇంజిన్తో జనరేట్ చేస్తుంది. సో దీంట్లో లిక్విడ్ కూలింగ్ అనేది ఇచ్చారు. మీరు రిమైనింగ్ కాంపిటేటర్ బైక్స్ చూసుకున్నా కూడా మనకి అక్కడ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో మనకి వెహికల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ మనం ఈ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక మనకి అక్కడ కూడా లిక్విడ్ కూలింగ్స్ ఉన్నాయి. లైక్ ఎలాంటి MTలో కానీ లేదంటే మనకి NSలో కానీ లిక్విడ్ కూలింగ్స్ ఉన్నాయి. బట్ యాజ్ మనం 160 సెగ్మెంట్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం లిక్విడ్ కూల్ ఉన్న బైక్ ఇదే అని చెప్పొచ్చు. బట్ ప్రైస్ కూడా మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చెప్పుకునేదే కేటీఎం బైక్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి. సో మీరు కాస్ట్ కోసం ఆలోచించకుండా మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ వెహికల్ అయితే అవుతుందని చెప్పొచ్చు కేటీఎం లాంటి ఒక బ్రాండ్ నుంచి అయితే. అండ్ హ్యాండ్ బార్ కంఫర్ట్ కూడా మనకి బాగుంటుంది. మరి అంత వైడ్ అయితే ఏముంటుంది. హ్యాండ్ బార్ అనేది చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది వెహికల్ అనేది. అలాగే దీని వెయిట్ కూడా మనకి చాలా బాగుంటుంది. 147 kg వెయిట్తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. మీకు అస్సలు వెయిట్ అనిపించదు ఈ బైక్ మీద రైడ్ చేస్తే మాత్రం. సో చాలా కాంపాక్ట్గా మీకు ఉంటుంది బైక్ అనేది. అండ్ సిట్టింగ్ పొజిషన్ నుంచి మాట్లాడుకుంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. మనం లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. మనకి రిస్ట్ పెయిన్, షోల్డర్ పెయిన్, అలాగే మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే లేదనమాట. మీరు ఎంత దూరమైనా సరే ఈజీగా మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఉంటుంది. 175 mm అయితే ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్. పర్లేదు, బాగుంటుంది. మీరు పాట్ హోల్స్ దగ్గర కానీ లేదంటే హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ మనకి తగిలే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక
సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు దీంట్లో లిక్విడ్ కూలింగ్ ఇచ్చారు, 164cc ఇంజిన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు, 4 వాల్వ్ ఇంజిన్. సో ఇది డివైస్ ఇంజిన్ ఏం కాదు, మనం డ్యూక్ 200 చూసుకుంటే మనకి దాంట్లో డివైస్ ఇంజిన్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి ఎస్ఓహెచ్ ఇంజిన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా డివైస్ ఇంజిన్ ఇచ్చేస్తే మనకి 200కి అలాగే 160కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎస్ఓహెచ్ ఇంజిన్తో మనకి దీని అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగుంటుంది. మీకు ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్లో మనకి బాగుంటుంది పుల్ అయితే మాత్రం. అలాగే ఈ వెహికల్ అనేది 0 to 60 km/h అనేది కేవలం 4.5 seconds మాత్రమే రీచ్ అవుతుంది. సో ఫాస్టర్ అని చెప్పొచ్చు రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగుంటుంది. మీకు టాప్ ఎండ్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మీరు 90-100 దాటినా కూడా మనకి ఎక్కడ కూడా వైబ్రెన్స్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. మనకి ట్యాంక్ దగ్గర కానీ ఫుట్ పెక్స్ దగ్గర కానీ మనకి ఎటువంటి వైబ్రెన్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అలాగే ఇంజిన్ కూడా మరి అంత ఓవర్ హీట్ ఏమి అవ్వట్లేదు. మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి ఒకవేళ మనకి సమ్మర్లో హీట్ అవుతుందని భయపడిన అవసరం లేకుండా మనకి లిక్విడ్ కూల్ ఉంటుంది కాబట్టి మనకి త్వరగా కూల్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనం సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ 37mm యూఎస్టీ ఫోక్స్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అనేది మనకి మరీ అంత సాఫ్ట్గా లేదు, అలాగే మరింత హార్డ్గా కూడా లేదు, మీడియంగా అయితే ఉందన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ అయితే సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మనకి 10 steps అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సీట్ హైట్ అనేది 815mm అయితే ఇచ్చారనమాట. సో మీరు కావాలనుకుంటే సీట్ హైట్ మీరు తగ్గించుకోవచ్చు అనమాట ఈ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని. అండ్ ఈ వెహికల్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క లైటింగ్ సెటప్ అని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ సైడ్ కానీ హెడ్ లైట్, డిఆర్ఎల్స్, టర్న్ బ్లింకర్స్, అలాగే టైల్ లైట్ అన్నీ కూడా కంప్లీట్గా ఎల్ఈడీలోనే ఇచ్చారనమాట. సో బాగుంటుంది. నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఏవైతే డ్యూక్ 200లో లైటింగ్ సెటప్ ఉందో సేమ్ సెటప్ అని చెప్పొచ్చు దీంట్లో కూడా అయితే. అండ్ ఒకసారి మనం దీని యొక్క బ్రేకింగ్ బై చెక్ చేద్దాము. ఫ్రంట్ సైడ్ 320mm హబ్లెస్ డిస్క్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో నేను ఆల్రెడీ బ్రేకింగ్ టెస్ట్ అయితే చేశాను, మీకు మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. ఫ్రంట్ అయితే నేను ఆ కరెంట్ పోల్ దగ్గర తాగదాం అనుకుంటున్నా, సెకండ్ పోల్ చూద్దాం. ఫుల్ అయితే ఇచ్చేస్తాను అట్లా. ఓ మై గాడ్, చూసారా కరెంట్ పోల్ దగ్గర అనుకున్నా, కరెంట్ పోల్ దగ్గర ఆగాము. మనకి స్పీడ్లో కూడా మెయిన్ ఈ వెహికల్లో ఫ్రంట్ బ్రేక్ 320mm డిస్క్ అయితే ఇచ్చారు కదా. సో చాలా అంటే చాలా ప్రాపర్గా, చాలా యాక్యురేట్గా మనకి బ్రేకింగ్ బయట దొరుకుతుంది. బట్ బ్యాక్ సైడ్ మాత్రం 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పటికీ అది నాకు అంత ప్రాపర్గా అవుతుందన్న ఫీలింగ్ అయితే కనిపించలేదు. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు చాలా ఆ బయట అనేది చాలా లాగ్ అయితే ఉంటుంది. అలాగే చాలా అంత యాక్యురేట్గా కూడా నాకు ఏమి అనిపించట్లేదు బ్యాక్ సైడ్ డిస్క్ అనేది. సో ఇది ఒకటైతే మనం నోటీస్ చేసినది అయితే. అండ్ ఈ వెహికల్ యొక్క మెయిన్ అట్రాక్టివ్ థింగ్ దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. బట్ డ్యూక్ 200లో ఉన్న ఫీచర్స్ అయితే దీంట్లో లేవని చెప్పొచ్చు. లైక్ బ్రైట్నెస్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే నేను ఎక్కడ కూడా నోటీస్ చేయలేదు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అనేది. అండ్ రైడింగ్ మోడ్స్ కూడా దీంట్లో మనకి ఏవి లేవని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. మనకి Type-Aతో కాకుండా Type-Cతో ఇవ్వడం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు అయితే. అండ్ ఒకసారి అయితే మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. ఒకసారి టర్నింగ్ రేడియస్ చూద్దాం, మీకు చూపిస్తుంది చూడండి. బ్యాక్ అయితే ఏమి వెహికల్ రావట్లేదు కదా. ఓకే టర్నింగ్ రేడియస్ చూడొచ్చు. ఫుల్ రోడ్ కదా, నాకు తెలుసు హాఫ్ రోడ్లో టర్న్ అయిపోద్ది. ఇది అక్కడ కార్ వేసుకొచ్చేస్తున్నాడు, నాకు తెలుసు హాఫ్ రోడ్లో టర్న్ అయిపోద్ది. చూసారా, హాఫ్ రోడ్ కూడా చాలా ఎక్కువ, హాఫ్ టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. అంటే మీరు చిన్న చిన్న రోడ్లో కూడా మీరు ఈజీ టర్న్స్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క టైర్స్ అని చెప్పొచ్చు. సో ఈ బైక్లో అన్నీ బెస్ట్ ఉన్నాయి, ఎందుకంటే ప్రైస్ కూడా మనకి ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో దీని ఫీచర్స్ కూడా మనకి ఆ రేంజ్లో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ టైర్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ 146 టైర్ ఇచ్చారు. అది రేడియల్ టైర్ ప్లస్ ఏంటంటే MRF ఎగ్జిరేవ్ టైర్స్ అనమాట. సో దీనివల్ల ఇంకా బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉందని చెప్పొచ్చు. టైర్స్ కాస్ట్ మనకి కొంచెం ఎక్కువ ఉంటాయి, మనకి రోడ్ గ్రిప్ కూడా మనకి అలాగే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ వెహికల్లో మరి కాన్స్ అంటూ ఏమీ లేవా అని మాట్లాడుకుంటే కనుక, సో కాన్స్ అంటూ నాకైతే ఏమీ అనిపించలేదు ఈ వెహికల్లో అయితే. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆ బ్రేక్ ఒకటే నాకు కాన్ అనిపించింది, అంత యాక్యురేట్గా నాకు అనిపించట్లేదు ఆ బ్రేక్ అనేది. ఇక ఫైనల్గా మరి ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే కనుక, ఒకవేళ మీకు KTM లాంటి ఒక బ్రాండ్ నుంచి నాకు
కాంప్రమైజ్ అనే వర్డ్ ఇష్టం ఉండదు, నాకు మెయిన్గా అన్ని ఫీచర్స్ కూడా ది బెస్ట్ అయితే ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. దట్టు ఏంటంటే మీకు డ్యూక్ 200 అనేది మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది, అండ్ దాని మైలేజ్ కూడా మనకి అప్రాక్స్ 35 బిలో వస్తుంది. సో మీకు కొంచెం మైలేజ్ కూడా కావాలి నాకు అనుకున్నప్పుడు మీరు ఈ KTM డ్యూక్ 200 అయితే మీరైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే యూత్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకి మాత్రం బాగుంటుంది, అండ్ ఫ్యామిలీకి సూట్ అవుతుందా అంటే మాత్రం సో కొంచెం కష్టంగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు సిటీ వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ మీరు కొంచెం లాంగ్ వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒకసారి మీరు నియర్ బై షోరూమ్ అయితే విజిట్ చేసి మీరు ఒకసారి మీ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ KTM డ్యూక్ 160 బైక్ కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.